అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. ఏడాదంతా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సోదరుడు సోదరి కలిసి ఒకరికొకరం తోడంటూ ప్రేమానురాగాలు పంచుకునే వేడుక. సోదరీమణులు రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తే సోదరులు వెన్నుదన్నుగా నిలుస్తామంటూ భరోసానిస్తారు. ఈ తంతో ఏటా సాగేదే అయినా పోటీ ప్రపంచంలో వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినా రాఖీలు కట్టేందుకు మహిళలు వారి ఇళ్లకు చేరుకుంటుంటారు. సోదరుల ఆప్యాయతను కొనసాగిస్తామని చెబుతున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ కోసం సోదరీమణులు తన సోదరుడి దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి కనపరుస్తారు. పెళ్లైన వారైతే అత్తారింటి నుంచి పుట్టింటికి చేరి రక్షగా ఉండాలని సోదరుడికి ఆత్మీయంగా రక్షాబంధనం చేస్తారు. వారికి నచ్చిన మిఠాయిలు తినిపించి నోరు తీపి చేస్తారు. చెల్లెలు రాఖీ కట్టగానే తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ అన్ని వేళలా అండగా ఉంటానని సోదరికి అన్నలు తమ్ముళ్లు భరోసానిస్తారు. ఆ తర్వాత వారి నుంచి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తున్న తంతు. అయితే మారుతున్న రోజులకు అనుగుణంగా మార్కెట్లో అన్నా చెల్లెళ్ల ఆప్యాయత ఉట్టిపడేలా సరికొత్త డిజైన్లతో రాఖీలు దర్శనమిస్తున్నాయి. ₹2 నుంచి మొదలుకొని లక్షల విలువైన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రాఖీ పర్వదినంలో హైదరాబాద్లోని మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. హోల్సేల్ మార్కెట్ కి పేరు పొందిన బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, ఉస్మాన్ గంజ్లోని దుకాణాలు కిక్కిరీశాయి. మహిళలు తోబుట్టువుల అభిరుచికి తగినట్లు ప్రత్యేక రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఏడాదంతా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నామని మహిళలు చెబుతున్నారు. ఎక్కడ ఉన్నా ఈ రోజు తమ సోదరుల ఇంటికి వెళ్తామని అంటున్నారు. రాఖీ పండుగకు మా తమ్మునికి రాఖీ కొనవచ్చిన రాఖీ పండుగ నా తమ్మునితోటి మంచిగా జరుపుకుంటాను. కారు తీసుకొని మా తమ్ముడు మా మరదలు వచ్చి నాతోటే రాఖీ కట్టించుకొని పోతాడు. ఆడికి నాకు మస్తు సంతోషం అవుతుంది. మా అక్క నేను ఇద్దరం, అంతకన్నా ఎక్కువ ఎవరు లేరు. మా అక్కకు సగం ఆస్తి ఇచ్చినాము. అయినా కానీ నన్ను ప్రేమతో చూడదు. ఆమెకు నాకు ఇప్పటికే రాఖీ అప్పుడు కట్టింది. ప్రేమతో కట్టిన రాఖీ అయితే నేను కట్టుకుంటా, లేకపోతే కట్టుకోను అన్నంత మాత్రాన కథం బంద్ చేసుకున్నది. రాఖీ అంటే ఏంది? బ్రదర్ సిస్టర్ బాండింగ్. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చాలా దూరం నుంచి దిల్సుఖ్ నగర్, బేగంపేట్ అక్కడ నుంచి కూడా జనాలు వస్తారు. ఎందుకంటే రాఖీస్ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ₹10 to 200-250 పర్ రాఖీ కూడా ఉంటది. ఇక్కడ జైపూర్, ఉదయపూర్, గుజరాత్ అక్కడ నుంచి వస్తారు. మొత్తం 2 నెలలు అయింది పెట్టింది. హోల్సేల్ అమ్ముతారు. కొత్త మోడల్స్ వచ్చాయి. రీజనబుల్ గానే ఉన్నాయి. మనకు రేటు అందుబాటులోనే ఉన్నాయి. బొట్టు పెట్టి, రాఖీ పెట్టి, సీటు పెట్టి, మమ్మల్ని వాళ్ళు కూర్చుని పెట్టి, బట్టలు పెట్టి, మా కాళ్ళు వాళ్ళు మొక్కి ఆచరిస్తారు. మంచిర్యాలలో పండుగ ప్రాముఖ్యతను తెలిపేందుకు ఉపాధ్యాయులు 50 అడుగుల రాఖీ తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు. అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకైన రాఖీ పౌర్ణమి వేళ నిజామాబాద్లోని దుకాణాలు సందడిగా మారాయి. గతేడాది కంటే ధరలు ఎక్కువగా ఉన్నా అన్నదమ్ముల కోసం సంతోషంగా రాఖీలు కొంటున్నామని మహిళలు చెబుతున్నారు. ధరలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ నేను మా అన్నయ్య ప్రేమ కోసం ఎంత ధర అయినా మా డాడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మా అన్నయ్యకి రాఖీ కడతాను. అక్క తమ్ముళ్ళ అనుబంధానికి గుర్తుగా ఈ రాఖీ పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటాం, ఈ సంవత్సరం అంతకంటే గొప్పగా చేసుకోవాలని అనుకుంటున్నాము. అన్ని రేట్లు పెరుగుకి కస్టమర్లకు కూడా జర ఎక్కువైపోతున్నాయి. దానివల్ల కొద్దిగా వెనక ముందు అవుతున్నారు. ఇప్పుడు మా దగ్గర 40, 50, 60, 70, 150 ఇలా ఉన్నాయి రేట్స్. ఇంతకుముందులాక స్పందన లేదు పబ్లిక్ లోపల. మళ్ళీ ఇంకోటి ఆన్లైన్ చేసుట్లా మాకు బాగా ఎఫెక్ట్ పడ్డది. ఈ పరిస్థితి ఉండకపోవు. ఒక వారం రోజుల నుంచి మాకు ఇట్లుంటుంది. ఒక రోజు 2 రోజులు ఉండగానే పబ్లిక్ లేరు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వినూత్నంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. రాఖీపై ఆకాష్, బ్రహ్మోస్, రఫేల్, S-400 చిత్రాలను ముద్రించారు. ఆ రాఖీని ప్రధాని మోదీకి పోస్టు ద్వారా పంపారు. రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో వృక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చెట్లకు బొట్టు పెట్టి రాఖీలు కట్టి హారతిచ్చారు. వృక్షాలను మనం కాపాడితే అవి మనతో పాటు పర్యావరణ సమతుల్యానికి దారితీసి జీవకోటికి రక్షణగా ఉంటాయన్నారు.
వరంగల్ జిల్లా రుద్రమాంబానగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకి రాఖీలు కట్టారు. విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను చిన్నప్పటి నుంచే విద్యార్థులకు తెలియజేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు ఆవశ్యకతను తెలుపుతూ ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కనకల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వృక్షబంధన్ కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు నాటి వాటికి రాఖీలు కట్టారు. దత్తత తీసుకుని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. అందరూ కూడా ఇక్కడ చాలా ఒక దాదాపు 30 నుంచి 40 మొక్కలు ఈరోజు నాటడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఈ కళాశాలలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్క చెట్టుని దత్తత తీసుకొని వాటిని మేము పెంచుతామని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. భవిష్యత్ తరాలను కాపాడాలి అంటే, పర్యావరణాన్ని ప్రేమించాలి అంటే, పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే, బంగారు భవిష్యత్తు కోసం అంటే ఖచ్చితంగా నాటవలసింది మొక్కలే. మనకెంత సంపద ఉన్నా సంపద అవసరం లేదు. ప్రకృతి సంపద, పర్యావరణ సంపద చాలా గొప్పది. రక్షాబంధన్ అంటే అన్నదమ్ములు రక్షగా ఉండాలని మనకు రక్షాబంధన్ ఎలా కడతామో వృక్షాలు కూడా అలాగే రక్షగా ఉండాలని వృక్షబంధన్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రాఖీ కట్టడానికి బయలుదేరిన మహిళలతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరీశాయి. బస్సుల్లోనే కాకుండా ప్రైవేటు వాహనాల్లోనూ భారీగానే ప్రయాణాలు సాగిస్తున్నారు.